వెంకటేష్ సార్ నుంచే మొదలు పెడదాం. లేవట్టు ఫస్ట్ కాన్ నుంచి లేవట్టు ఏక్ నెంబరు అన్నీ కలుపుతాం సార్, ఏం కాదు. చూద్దాం మళ్ళా ఏది వెళ్తుందో ఏందో కథ. ఓకే, అది ర్యాండమ్, అది ర్యాండమ్ తీశారు. ఇప్పుడు ఎవరికి తీస్తున్నారు? మళ్ళీ అదే వచ్చింది ప్రొడ్యూసర్ల సుతే ఉన్నారు సార్. అంటే నేను ప్రొడ్యూసర్ హీరో కదా, సో మీ చిలక కరెక్ట్ గానే చెప్పింది. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ గురించే ఫాలో అవుతాను. అదే సార్, వాళ్ళకి బాగా కొంచెం మిగలాలి, సినిమా ఎంత బాగా తీసినా వాళ్ళకి ఎప్పుడు బాగా మిగలాలి అనే ఆలోచనలోనే ఉంటుంది. దానికనే నీ చిలక కరెక్ట్ గానే తీసినట్టుంది. ఈసారి కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే లోపల ఉన్న ఇది అంతే, ఎందుకంటే రిలీజ్ టైం వచ్చేస్తుంది. కార్డు నేను చేస్తే జాతకం మీరు చెప్తారు సార్, ఇంకా చిలక కూడా మీరే తీసుకోండి. ఇంకొకటి 2 ఉన్నాయి, తీయి వరుసగా తీతున్నా. ఒక్క నిమిట్. ఈసారి రాగి పొడి అన్నకి ఏమున్నదో చూడాలి మరి. ఉఫ్, లేవాలే రావాలే ఫోటోవా మనసులో తలుసుకో. ఈసారి అన్న మంచిగా వచ్చి క్లాప్ బోర్డు ఒక కెమెరాను నా డైరెక్షన్ గ్యారంటీ ఒక ఫైల్ వస్తే నాకు సాటిస్ఫై చేయమని వర్క్ కదా. దయచేసి ఇంకో చిలకని మాత్రం తీయద్దు. మహిళ ఫకీర్ ఫానము చిలుకలు ఉన్నట్టు అదే ఇంకో చిలకని మాత్రం తీయద్దు లోపల నుంచి. అది నా చేతుల్లో ఏముంది సార్, చిలుక ముక్కులో ఉన్నది. చూద్దాం ఏంటది. జరగట్లేదు. పూజ అంటే మేము వేస్తుంటే మీరు కెమెరా ఆలోచిస్తున్నారు. ఏంటమ్మా ఇది? ఏంటి సార్ ఇది? ఏంటిది? ఇది పద్ధతేనా? అదే ఇది ఒక పద్ధత అనిల్. ఏంటి సార్ ఇది? ఏదన్నా సజ్బెట్కు మీద పెట్టు. నాకేం తెలుసా బాబు అది ఏం చెప్తుందో, నువ్వేం చేస్తున్నావు. నేను నా ఫోకస్ అంతా సినిమా మీద ఉంది. ఈ పూజ హెగ్డే తమన్నా గురించి ఎక్కడ సినిమాలు చేశారు కదా, ఫోకస్ అక్కడనే ఉంది, లెన్స్ మాత్రం పక్కకి. ఇంకా ఆఖరికి ఉన్నది అందగాడు, 6 అడుగుల అందగాడు. ఏమంటావు మరి? అరుణ్ తేజం ఎట్లున్నాడు? వెలిగిపోతుందా ఈసారి? స్టార్ ఎట్లున్నది? ఓకే, ఆఖరికి ఒక్కటే ఉన్నది, 2 ఉన్నది. గుంపులో గోవిందా ఏం వెళ్తుందో చూద్దాం. ఇదేంటి సార్ మంచం వచ్చింది? ఫస్ట్ నైట్ బెడ్ వచ్చింది. ఇందాక వెడ్డింగ్, ఇప్పుడు ఫస్ట్ నైట్ బెడ్. ఏం చేయాలి చెప్పండి మీరే. మీకు మనసులో నాటుకొనే ఉన్నది, దబ్బున చేసుకోండి. నాగబాబు సారు చూడుండి, జర దబ్బున చూసి మళ్ళా చుట్టాలు ఉన్నారా లేకుంటే దగ్గర వాళ్ళు ఉన్నారా చూసి దబ్బున లగ్గం చేయి, పుస్తకట్టు ఒక ఇంటోని చెయ్యి. లేకుంటే మాకు యాస్తకొస్తున్నది ఇవి చూసి. చిలుక అయిపోయిందిగా.